24వ కీర్తనలో 3వ వచనాన్ని వాళ్ళు చదవండి. యెహోవా మారంట తర్వాత వచనం నాకు తెలుసు, మీరు దెబ్బలాడతారు నాయన. ఇది పరిగెత్తడమే, ఏం చెప్పడం అవసరం. 4వ వచనం ఒకరు, 3వ వచనం ఇప్పుడు చదవమ్మా. యెహోవా పర్వతమునకు యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో ఆ, నిలువదగిన వాడెవడు? 4వ వచనం ఇంకొకరు. వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి నిండువాడే. 5వ వచనం ఒక్క మాటే, ఆ పై మాట ఒక్కలే చదవండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును ఆశీర్వాదము. ఇక్కడ పర్వతాల గురించి మాట్లాడుతున్నాయి. పర్వతాలు అంటే చిన్న చిన్న కొండలు కాదు, చిన్న చిన్న మెలక ప్రాంతాలు కాదు, చాలా హైట్లో ఉంది పర్వతాలు. మన ప్రాంతంలో గుట్టలు ఉన్నాయి, చిన్న చిన్న కొండలు ఉన్నాయి, కానీ పర్వతాలు లేవు. ఈ పర్వతాలు బైబిల్లో మనం చూస్తే చాలా పర్వతాలు కనపడతాయి. బైబిల్ గ్రంథంలో చాలా పర్వతాలు మనకు కనపడతాయి. నోహు కాలంలో ఒక పర్వతం ఉంది, అరారాతు పర్వతం. ఆ జలప్రలయం వచ్చినప్పుడు ఈ వాడ ఈ నేల మీద తేలుచు ఆ పర్వతం మీద ఆగిపోయాడు. అవునా? అరారాతు పర్వతం చాలా పెద్ద పర్వతం. అక్కడ పెట్టాడు దేవుడు సరే పెట్టాలి. ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోయేవాడు, ఈ నీళ్ళన్నీ జారిపోయేవాడు. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ పర్వతం మీద? 150 రోజులు. 40 దినాలు కురిసినటువంటి ప్రచండ వర్షము అది జారుకోవడానికి వెళ్ళిపోవడానికి 150 రోజులు పట్టింది. అరారాతు పర్వతం భోజనం అంతా వాడలోనే దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. మంచినీళ్ళు, భోజనం అన్ని సమస్తం. ఇంకొక పర్వతం ఉంది, కరిమిన పర్వతం. సౌలు రాజు ఫిలిష్తీయుని యుద్ధంలో ఓడించి జయసూచకంగా అక్కడ ఒక జెండాను పాతాడు, కరిమిన పర్వతం. అక్కడ ఇంకొక ఇన్సిడెంట్స్, ఇంకొక సంఘటన జరిగింది. ఏమిటంటే ఏలియా 450 మంది బయలుదేవత చంపివేసి యెహోవాయే దేవుడని అక్కడ ప్రార్థన చేశారు. ఎవరైనా అక్కడ పోటీ, ఎవరి దేవుడు గొప్ప, ఎవరి దేవుడు గొప్ప? నా దేవుడే గొప్పవాడు నిరూపించాడు. పెద్ద కథ మనకి కలిగించాలి. మా దేవుడే గొప్ప అని ఆ కరిమేలు పర్వతం మీద ఏలియా 450 మంది బయలుదేవత ప్రాప్తమే. ఇంకొక పర్వతం ఉంది, హోరేవు పర్వతం. హోరేవు పర్వతం ఏం జరిగిందని చెప్పగలరా? మోషేను దేవుడు దర్శించి మాట్లాడిన కొండ పర్వతం హోరేవు పర్వతం కొండ. గొర్రెలు కాల్చుకుంటూ ఉండగా ఒక పొల మండుచుండదు, కానీ అది కాలిపోలేదు. ఆ సంఘటన ఆ హోరేవు పర్వతం మీద దేవుడు మోషేకు చూపించి తన సేవ కొరకు ఆయన పిలుచుకోవడానికి ప్రణాళిక ఏర్పాటు చేశాడు. హోరేవు పర్వతం. ఇంకొకటి ఉంది, సీనాయి. అక్కడ ఏం జరిగిందండి? 40 రోజులు మోషే దేవుడితో సహవాసం చేశాడు, ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన. అక్కడ 2 రాతి పలకలు
10 ఆజ్ఞలను దేవుడు ఆ సేనాయి కొండలు ఇచ్చాడని నిర్గమాకాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొక కొండ మోరియా కొండ. ఇక్కడ ఏమి చెప్పగలరా? మోరియా కొండ అబ్రహాము ఇస్సాకును బలి పెట్టడానికి వెళ్ళినటువంటి కొండ మోరియా కొండ. దేవుడు దూత అబ్రహాము చేతులు పట్టుకొని, అబ్రహామా అబ్రహామా నీకు వాడి ఇస్సాకును బలి ఇవ్వటానికి నీవు పొందలు ఎంత గొప్ప కార్యం చేశావు కనుక యెహోవా యందు నీకు భయభక్తులు ఉన్నావని ఈ విధంగా మేము అర్థం చేసుకున్నాం. దేవుడి దూతలకు దేవుడికి అర్థమయ్యే రీతిలో ఆ మోరియా కొండ మీద అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు బలి ఇవ్వడానికి సిద్ధపరిచినటువంటి బలిపీఠించేటువంటి కొండ. ఇంక చాలా కొండలు ఉన్నాయి. అసలైన కొండ ఒకటి ఉంది. ఏ కొండది? కల్వరి కొండ. అమ్మా, కల్వరి కొండ. ఏం జరిగిందా కల్వరి కొండ మీద? జగద్రక్షుడైనటువంటి ఒక రక్షకుడు మనందరి కొరకు ప్రాణాన్ని త్యాగం చేసినట్టు కొండ ఆ కల్వరి కొండ. ఇలాంటి కొండలు, పర్వతాలు బైబిల్లో మన దేశంలో ఏ కొండలు ఉన్నాయి? ఏ పర్వతాలు ఉన్నాయి? హిమాలయ పర్వతాలు ఈ దిక్కులో ఉన్నాయి. ఉత్తరంలో హిమాలయ పర్వతాలు 3 ప్రక్కల సముద్రమే. తూర్పున బంగాళాఖాతం, దక్షిణ హిందూ మహాసముద్రం, పడమరగా ఏముందండి సముద్రం? అరేబియా సముద్రం. ఇవి కాక పంచ సముద్రాలు, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, ఎన్నో ఎన్నో సముద్రాలు ప్రపంచంలో ఉన్నట్లుగా ఈ సృష్టి అంతటిలో మనము ఉన్నాము. ఎన్ని ఉన్నాము కూడా దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ ఓదబడినటువంటి స్థితిలో మనం ఏమైపోయామండి? జీవాత్మలుగా మనం అయిపోయాం. ఈ ఆత్మ కలిగినటువంటి మనము ఈ పర్వతానికి ఎక్కడానికి తగిన వాళ్ళమా? ఎక్కడిగిన వాడు ఎవడు? ఇంకొక మాట అంటాడు, పరిశుద్ధ స్థలములు ఈ గుడిలో నిలువదగిన వాడు ఎవడు? ఈ 2 మాటలు చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. అది పర్వతం ఎక్కాలంటే ఏ పర్వతం అది? సియోను కొండ, దేవుని పట్టణం. ఆ పట్టణం మనం పర్వతం ఎక్కాలంటే మనకి అర్హత లేదు, శక్తి లేదు, ఆ యోగ్యత లేదు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఈ మందిరంలో ఆయన ఉండాలని మనం వచ్చాము లేదు. ఆయన ఉండే స్థలం నుంచి ఆయన కట్టుకున్నాం దేవాలయాన్ని. మన ప్రార్థనలని, మన కన్నీళ్ళంతా చూసి మన అవసరాల్లో తోడుగా ఉండే దేవుడికి మందిరం కావాలని ప్రార్థించి సన్నదానం చేసి డబ్బులు ఇచ్చి ఇంత అందంగా ఇంత సుందరంగా దీన్ని నిర్మించుకున్నాం. అయితే ఈ స్థలంలో నిలవటానికి మనం అర్హులమా? వాడు నివసించడానికి అర్హత కలిగిన వాడు ఎవడో అని మనం ప్రశ్నించుకుంటే 3 అర్హతలు కావాలి. ఎన్నాళ్ళు కావాలంటే 3 అర్హతలు. ఆ 3 ఏమిటో మనం చెప్పుకొని మనం త్వరగా ముగించేసుకోవాలి. ఒకటి ఏమిటంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయ్యు. వ్యర్థం అని బైబిల్లో ఒక ఆయన తన గ్రంథాన్ని రాశాడు. ఆయన పేరేం చెప్పగలరా అమ్మా? ప్రసంగి అని ఆయన చాలా అధ్యాయాలు ఉన్నాయి. అందులో ప్రతిదీ కూడా చూస్తే ఏమంటాడైనా వ్యర్థము సమస్తం వ్యర్థమే అంటాడు ఆయన. వ్యర్థం అంటే అయ్యా పనికిరానటువంటి ఉపయోగం లేనటువంటి మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడినటువంటి
ఒకరికి సహాయపడినటువంటిది ఇది వ్యర్థమైనటువంటి జీవితం. ఈ వ్యర్థమైనటువంటి జీవితం గురించి ప్రసంగి 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 4 నుంచి చదవండి వరుసగా. నేను గొప్ప పనులు చేయకూరుకొంటిని, నా కొరకు ఇల్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షములు నారు పళ్ళకు నీరు పాటుకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పనుల మందలను, పశుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్లను మనుషులు నిశ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గరుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అయిపోయింది. అక్కడ ఎన్నో చూశారు, ఎంతో సంపాదించుకున్నాడు. నాకు ఎదురు లేదు, నాకు తిరుగు లేదు. తాగడానికి, తిరగటానికి, సంపాదించుకోవటానికి, దాచుకోవటానికి, ఖర్చు పెట్టుకోవటానికి నాకు ఏమీ లోటు లేదు. నాకు ఏమీ కొరత లేదు. ఒకటిని యాచించి ఒకటిని అడుక్కొచ్చుకొని తినే పరిస్థితి నాకు లేదు. నాకు ముందున్న రాజులందరికంటే నేను ఎంతో గొప్పగా సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి స్థితి దేవుడు నాకు ఇచ్చాడు అంటూ 11వ వచనం చదవండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలిని ప్రయాసపడినట్టుగాను అగుపడును. చాలు ఎంత ఆలోచన అండి. నిదానించి చూసేటట్టు అన్నీ కూడా ఇన్నున్నాయి. ఈ చెత్త 4వ వచనం కానించి 10వ వచనం వరకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా మనం విన్నాం. ఎంత గొప్పవాడైనా, ఎంత ముఖ్యమైనటువంటి వాడైనా, తెలుగునేటువంటి వ్యక్తి ఆయన అని అంటున్నాడు. ఇదంతా కూడా నేను ఆలోచించి వివేచించి చూడగా ఇదంతా కూడా ఏమన్నాడండి? వ్యర్థము. అనేక మంది వ్యర్థమైనటువంటి ఆలోచన చేసేవాడు ఉన్నారు. ఎదుటి వాడిని బాధ పెట్టేటటువంటి వ్యర్థమైన ఆలోచన మనం విన్నాం, చూసాం. దేవుడు ఏమన్నాడండి? 31వ వచనంలో, అది కారణం 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడండి? దేవుడు ఇదంతా కూడా చదవమ్మా చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. చాలా మంచిది, వ్యర్థం కాదు ఇది. దేవుడు కలుపుతున్నాడు ఆ మాట. తను చేసింది యావత్ అంతా కూడా 6 దినాలు తను చేసింది యావత్తు చూసినప్పుడు నీ చేసిన పని వ్యర్థంగా లేదు. నేను చేసిన పని మోసకరంగా లేదు. నేను చేసిన పని నిష్ప్రయోజనంగా లేదు. ఎలా ఉంది? చాలా మంచిదిగా
క్రైస్తవుడు ఏం చేయాలంటే మంచి పని చేస్తూ ఉండాలి. సొంత ఇంట్లో కానివ్వండి, స్నేహ బంధాల్లో కానివ్వండి, బంధుత్వాల్లో కానివ్వండి, దైవ కార్యాల్లో కానివ్వండి, దేవునికి పెట్టి ఇచ్చే విషయంలో కానివ్వండి, ఏంటంటే వ్యర్థమైనటువంటి ఆలోచన. దేవుడు వ్యర్థమైన ఆలోచనతో ఈ సృష్టిని చేయలేదు. ఆయన చాలా విశాలమైనటువంటి భావన ఉద్దేశాలతో ఆ సృష్టి చేసి మనకు అందించాడు. ఆయన ఇది ఒక సంపద. ఈ సృష్టి అంతా కూడా మనకి ఇచ్చినటువంటి ఏంటంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ. కొన్ని దేశాల్లో స్వతంత్రం లేదు, కొన్ని ప్రాంతాల్లో స్వతంత్రం లేదు. స్వతంత్రంగా కొనుక్కోవటానికి, పెళ్లి చేసుకోవటానికి, దాచుకోవడానికి అవకాశం లేవు కొన్ని దేశాల్లో. మన దేశంలో స్వతంత్ర భారతదేశంగా ఉండగలిగితే స్వతంత్రం మన ఇష్టం. ఎప్పుడు గుళ్ళో కూర్చున్నాం, దేశం వెళ్ళిపోవచ్చు. అయ్యారే కదా ఇప్పుడు నన్ను అన్నాను అడిగారు, మేము అడిగారు కాపాడాలి, అడిగారు కానీ చక్రవర్తి గారు కానీ నేను కానీ ఇంకొకటి గారు ఇంకొకటి ఏదో అన్నారు. నీ ఇష్టం. కూర్చో, నిద్రపో వెళ్ళిపోతే ఇక్కడ కుదరదని చెప్పి ఇక్కడికి నిద్రపో. ఇప్పుడు నువ్వు స్వతంత్ర భారతదేశం. మీకు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిని పెళ్లి చేసుకో. ఆ స్వతంత్రం దేవుడికి ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో. కుదిరితే పెళ్లి చేసుకో, లేకపోతే కానీ వ్యర్థమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడకూడదు. వ్యర్థమైనటువంటి విషయాలు తల దూర్చి సంఘాన్ని, కుటుంబాన్ని మనపరిచేయకూడదు. ఎందుకంటే మనసు చంచలమైనటువంటిది. ఇప్పుడు దొడ్లో ఉంటుంది, తర్వాత గజిబిజి అయిపోతుంది. గజిబిజి అయిపోయి మనల్ని గడిపించేస్తే మన ఇంట్లోని గడిపించేసేస్తుంది. వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టేది. అలా ఉంటే ఎక్కడో పర్వతం. ఆ మనసు నీకుంటే గుళ్ళో కూర్చోవడానికి మనం అద్భుతం కాదు. మానవుడు వ్యర్థుడిగా ఉండకూడదు. రెండో పాఠంలో చూసాం. సువార్త మార్క్స్ 19వ అధ్యాయంలో చూడండి సార్ ఏముంది అక్కడ. ఒక వత చేయగలవాడా? చదవండి. ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు అక్కడ ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేలకు కోపగలని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండిరి. చాలు వ్యర్థమైనటువంటి కనిపెట్టడం ఇదంతా కూడా. ఆయన నమ్మని పెట్టి ఏం చేస్తున్నారు? ఆయన రాకడ కూడా ఎదురు చూస్తున్న కనిపెడుతున్నామా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన మీద నేరం పంపగలని వాళ్ళు కనిపెడుతూ ఉన్నట్టు చూస్తున్నాం. వారితో ఉన్నాడు యేసు ప్రభు. ఆయన చేసే ప్రతి కార్యాన్ని చూస్తూ ఉన్నారు, అద్భుతాలు చూస్తూ ఉన్నారు, సూచికలు చూస్తూ ఉన్నారు, నేలను ద్రాక్షరసంగా చూస్తూ ఉన్నారు, ఊత చేయగల వాటిని బాగు చేస్తే స్థితి చూస్తూ ఉన్నారు. అయినా కూడా వ్యర్థమైన మనస్సు వారికి ఏం చేస్తున్నారు? ఆయన నేరం మాపాలని ఏం చేస్తున్నారని కనిపెడుతూ ఉన్నారు. వ్యర్థమైన ఆలోచన కుదరలేదు. కుదరపోయేటప్పటికీ ఆదివచనంలో ఏం జరిగి చూడండి. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగో సంహరిస్తామని ఆయనకు విరోధంగా ఆలోచన. వీళ్ళ వల్ల కాదా? వీళ్ళ తగ్గవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. హేరోదీయులు, అది వంశం, అతని జాతి బలం కోసం ఏం చేశారండి? వ్యతిరేకంగా ఉన్నటువంటి వేరే మనుషులను కలుపుకొని ఈసారి ఏం చేస్తున్నారు? సంహరించుకు వెళ్ళాలా? ఏమో జ్ఞానం అవుతాం కుదరలే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నా సంహరించేటువంటి అర్థం ఏంటండి అమ్మా? చంపేయటం. ఎలా చంపేద్దాం అని ఏం చేస్తున్నారు? ఆదికి విరోధముగా ఆలోచన. వ్యర్థమైన దాని ఎందు ఆలోచనతో కూడిన మనసు ఎంతో బాధాకరం అండి. ఎంత బాధాకరం. కొద్ది రోజుల్లో మసబుద్ధం రాబోతుంది. ఉపవాస దినాలు
ఇలాంటి విషయాల గురించి మనం తగ్గించుకుంటూ ఆలోచించుకుంటూ వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకూడదు అనేది నేర్చుకోవాలి. నా ఇంటికి నేర్చుకోవాలి. ఎంత దుర్మార్గతనంగా మీద నేరం మోపాలని కుదరలేదు. ఇంకొక వాళ్ళు కలుసుకున్నారు బలం కోసం. మనం కూడా అంతే కదా, బలపడింది కదా, దెబ్బలాట జరుగుతుంది. ఈ బలం సాగుతాం, వీటికి ఇంకో నలుగురు పూజ చేసుకుంటాయి. ఇది మధ్యన ప్రొటెక్షన్ కోసం, సమావేశం కోసం, తమ్ము పెట్టడం కోసం, అపాస్పాలు చేయడం కోసం. పౌరుడికి ఆ మనసు లేదు, క్రీస్తుకు ఆ మనసు లేదు. కనుక భగవద్గీత ఎక్కాలంటే ఆ ఆలయంలో మనం నిలవాలి, కూర్చోవాలి, వెళ్ళాలి, ఆరోగ్యం ఉండాలి. అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే వ్యర్థమైన ధాన్యం మనసు పనికిరాని విషయం మనకి ఉపయోగమైన మనుషులు మనకెందుకంటే ఒకసారి ఊళ్ళో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒక యవనస్తుడు అటు దొంగతనానికి అలవాటు పడిపోయాడు. దొంగతనాలు చిన్న చిన్న దొంగతనాలు స్టార్ట్ చేశాడు. పెద్ద దొంగతనాలు చేయడానికి పెద్ద దొంగ అయిపోయాడు. సరే, తల్లిదండ్రులు పాపం బాధపడతా, అయ్యా నువ్వు దొంగతనానికి అలవాటు పడిపోయావురా, పెళ్లి చేస్తావురా, పెళ్లి చేస్తానైనా నువ్వు మాట్లాడేమో, మరి పెళ్లి చేస్తాం, మరి వెళ్తాం, మేము అడుగుతాం అని చెప్పాను. అది అన్నాడట కుమారుడు, నాకు పెళ్లి చేస్తే చేయి, నేను దొంగను, దొంగతనం చేసేదాన్ని చేస్తేనే చేసుకుంటాను. ఏమన్నాడు? నేను దొంగనే, నాకంటే పెద్ద దొంగ గజ దొంగ, గజ దొంగ అయితే నేను చూసుకుంటాను. అప్పుడు తల్లిదండ్రులు అన్నారు కదా, అది మేము ఇల్లు పిల్లల్ని అడిగడానికి మంచి పిల్లలు వెళ్తాము, మీ అమ్మాయి దొంగనేనా, మీ అమ్మాయి గజ దొంగేనా, ఎన్ని దొంగతనాలు చేసింది అని అడిగితే మనం చెప్పు తీసుకు కొడతారా, ఎందుకు మమ్మల్ని బాధ పెడతావు ఈ వయసులో అన్నా. నేనే చేసుకుంటాను. ఏమన్నాడమ్మా, మీ వల్ల కాలేదు కనుక నేను దొంగని, నాకంటే ఎక్కువ దొంగతనాలు చేసే గజదొంగ చేసుకుంటా చూడండి అన్నాడు. అని ఈడు దొంగతనానికి వెళ్ళాడు. దొంగతనం చేసి నందిగామ అనే ఊళ్ళో బస్సు ఎక్కాడు. బెజవాడ, విజయవాడ. ఈ బస్సు ఎక్కిన తర్వాత దొంగతనం చేశాడు. బస్సు ఎక్కాడు, బెజవాడ వస్తున్నాడు. ఎక్కడి నుండి? నందిగామ. ఈ కండక్టర్ వచ్చాడు. టికెట్ 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 అన్నాడు. టికెట్ పెట్టుకుంటూ ఆగిపోయి వీడు టికెట్ తీసుకొని జేబులు చేయి పెట్టాడు. పర్సలు ఏం లేదండి, పర్సలు కొట్టేసిన డబ్బులు లేవు. ఏంటి పర్సలు లేదని ఆ జేబు ఈ జేబు ఈ జేబు ఆ జేబు ఎత్తుకున్నాడంటే ఈ గురించి దూరంలో ఒక అమ్మాయి, హలో ఇదిగో నీ పర్స అన్నది. ఏమన్నాడు? ఇదిగో నీ పర్సలు నా చేతిలో ఉంది అని ఎక్కడికి ఊరుతున్నాను. నేనే పెద్దదామని నా జేబులు ఎదురు కొట్టేసావు. నువ్వు బస్సు ఎక్కేటప్పుడే కొట్టేశాను నీ పర్సు, ఇదిగో నీ పర్సు అంటే నువ్వు నా మీద గొప్పదనుకో అన్నమాట, నా మీద గజం అన్నమాట. అట్లా నన్ను పెళ్లి చేసుకున్నాం అన్నమాట. ఏమన్నామా, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. సరే, ఇద్దరు వచ్చారు. వాళ్ళ అమ్మోళ్ళని వీళ్ళ అమ్మోళ్ళని నాన్నోళ్ళని వాళ్ళని ఒప్పించారు. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత గర్భిణి వచ్చిందా. అప్పుడు ఇద్దరు ఏమనుకున్నారంటే మన ఇద్దరం దొంగతనాలు పడిపోయాం, దొంగతనాలు చేసి ఎంతోమందిని వ్యర్థంగా పనిచేసి మోసం చేశాం. మనం పుట్టే పిల్లలు ఉన్నట్టు సార్ ఆయన బయటకు బాగా చదివించాలి.
ఏమనుకున్నారమ్మా దంపతులు? బాగా చదివించాలి, పెద్దోళ్ళు చేయాలి, మంచి చదువు చదివించాలి, మంచి ఉద్యోగం తెప్పించాలా అన్నారు. అనుకున్న తర్వాత ప్రసవం చెరువు వచ్చింది. 12 మగ పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఈ నర్సు ఆ పిల్లలు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ పెట్టి కడుగుతున్నాడు. కడిగిన తర్వాత పిల్లలు తీసుకొచ్చి ఉయ్యాల నుంచి పెట్టిన తర్వాత చేతిలో ఉంగరం లేదట నర్సు. ఏం లేదమ్మా, ఉంగరం లేదంట. ఏమో ఉంగరం లేకపోతే పోయిందని చెప్పి ఆ కడిగిన బేసిన చూస్తే ఉంగరం బేసిన లేదు. ఈ పిల్లలు ఎందుకు వస్తే ఈయన ఏం చేశాడు, ఒక చెయ్యము ఎత్తి దర్శించాడట, ఒక చెయ్యము మూసేసించాడట. ఈ మూసేసి చెయ్యి నర్సు ఇప్పిందంట. అందులో ఉన్నట్టు ఉందాం మనం కడుగుతూ ఎప్పుడు లాగేశాడో పుట్టకోటాడు దొంగైపోయాడు. పిల్లలు ఏమనుకున్నారు, బాగా చదివిద్దాం, మంచిగా చదివిద్దాం, ఉద్యోగం చేసాడు చేద్దాం అనుకున్నారు. వీడు పొట్టంగా ఏం చేశాడు, నలుసొంతం వచ్చేసాడు. గట్టి పట్టుకున్నాడంటే మొగలు ఓ చెయ్యి మామూలుగా ఇదేంటా ఈ చెయ్యము మామూలు లూజుగా ఉంది, ఈ చెయ్య బెగదీసి పడుకున్నాడు. ఏంటని గట్టిగా తెలవట్లేదు. ఎంత ఉప్పు తిన్నా ఉప్పు తెలియదు, ఉప్పు అవుతాడు. బలవంతంగా లాగితే ఉన్నట్టు ఓ నిజంగా అలా ఎంత పని చేసేవాళ్ళు. వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైన జీవితం చేస్తూ ఉంటాం. ఒకసారి కలిసి ఈనాడు అనేక మంది వ్యర్థమైనటువంటి ఆలోచనతో, వ్యర్థమైన జీవితాలతో, మించినటువంటి తలకు మించినటువంటి మోసాలతో పిల్లలు కూడా అలా తయారైపోతున్నారు. కనుక మనం పుట్టే బిడ్డల్ని మనము ఉపయోగకరంగా, దేవునికి మేలుకరంగా ఉపయోగపడే పాత్రలుగా మనం తయారు చేయగలిగితే మనం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు నేర్చుకోవాలి, కొన్ని ప్రార్థన చేయాలి, క్రమశిక్షణతో పెంచాలి. వారు క్రమశిక్షణతో పెరగగలిగితే వారు వ్యర్థంగా జీవించారు. వ్యర్థమైన జీవితాలకు పోనివారు ఆ ప్రార్థన తల్లిదండ్రులు చేయాలా, ఆ పిల్లలు ప్రయోజనం కనుక మనకు ఆ మనసులో కూడదు. వ్యర్థమైన వాటి ఎందు మన బిడ్డలకు కూడా మనసు ఉండేటట్టు మనం పెంచకూడదు. కనుక ఇక్కడ చూస్తూ ఉన్నాము, మోస చేయగల వారి విషయంలో వారు వ్యర్థమైన ఆలోచన నేలగా ప్రయత్నం చేశారు. కొంతమంది వీరు బలం చాలక వేరే వద్దకు వెళ్ళారు, వారితో చంపేద్దామని ఆలోచన చేస్తున్నారు. వ్యర్థమైన ఆలోచన. అలాంటి ఆలోచన దేవుడు మనకు ఇవ్వలేదు కనుక ఆ ఆలోచన లేకుండా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకొక మాట చూద్దాము, కపటముగా ప్రమాణం చేయకయో. కపటం మనసులో ఒకటి పెట్టుకోవడం, పైకి ఇంకొకటి మనసులో ఒకటి పెట్టుకోవటం, పైకి ఇంకొకటి చెప్పటం. సౌలు మహారాజు ఎంతో కపటంగా దావీదుతో ఉండేవాడు. పిల్లనిచ్చాడు, పెళ్లి చేశాడు, కాపరాన్ని పంపించడం లేదు. పైగా జనమంతా కూడా ఏం చేస్తున్నారు, దావీదుకి 10,000 కలదు అని చేయి చెప్తున్నారు. సౌలికి ఏం చెప్తున్నారు, 1,000 కలదు. కడుపు మండిపోయింది సౌలికి. కపటమైన మనసు వచ్చేసి, నా కూతురు సంసారం ఏమైపోయినా పర్వాలేదు, ఆడ మొదట ఇది లేదనుకున్నాడు సౌలు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ దేవుడు సౌలుని దించేశాడు, దావీదును రాజుగా. కారణం ఏంటి, ఆ దావీదులో కపటము లేనటువంటి హృదయం, కపటము లేని జీవితంలో ఉండటం బట్టే ఆయన ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో పాటలు పాడాడు, దేవునికి స్తుతి చెల్లించాడు. ఈ కీర్తన గ్రంథం అంతా కూడా ఆయనవే, ఎక్కువగా ఆయనవే. దావీదును స్తుతిస్తున్నాం
23, 24, ఇంకా 25 చదువుకుంటూ వెళ్తుంటాను. దాగిస్తున్నా కారణం ఏంటి? ఆయనలో కపటం ఉంటే దేవుడు వాడుకునేవాడు కాదు. చక్రవర్తి గారు నేను చూసింది అదే. చక్రవర్తి గారు చూసింది ఏంటి? కపటం లేని మనిషి. ఇంకా వ్యక్తమైన విషయాల గురించి ఆలోచన చేయడానికి అవి మనసులో పెట్టుకోడు. ఆ వ్యక్తమైన మనసు ఆయనకుంటే, కపటమైన మనసు ఆయనకుంటే నేను ఇవ్వు వచ్చేది కాదు, మాకు అవకాశం వచ్చేది కాదు, ఇక్కడ అడిగాలో నిలబడేవాడు కాదు. ఆయన కపటం లేని మనిషి. అందుచేత అది పట్టిందల్లా బంగారం ఇవ్వాలి. గుడి అనుకున్నాడు, గుడి ముగించేశాడు ఆయన. ఇల్లు అనుకున్నాడు, ఉన్నంతతో మ్యానిగేట్ చేసుకున్నాడు ఆయన. తన కుమార్తె పెళ్లి చేయాలనుకున్నాడు ఆయన. బ్రహ్మాండంగా పెళ్లి చేశాడు ఆయన. మంచి అడుగు పెట్టాడు. ఇప్పుడు కొడుకు పెళ్లి వెళ్ళాలి మనం. అమ్మా ఎక్కడికి వెళ్ళాలి మనం? మసగుడికి వెళ్ళాలి. అక్కడ జరుగుతుంది పెళ్ళి. ఆ పెళ్లి భోజనం దగ్గరలో ఉంది. కపటం కలిగిన వాడు అయితే అంత ఎత్తుకు ఆయన దిగబడు కాదు, అంతగా దీవించబడేవాడు కాదు ఆయన. అలాంటి మనసు మనకి కావాలి. కీర్తన గ్రంథం తెలుసా? కీర్తన గ్రంథము 4వ కీర్తన 34వ కీర్తన 34వ కీర్తన 11వ చదువుతుంది. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయక మాని మేలు చేయుము. 13వ వచనం కదా? 13 మరి చదవండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఎంత చక్కని మాట! కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను, నీ నోటిని కంట్రోల్ చేసుకో, కాచుకో. ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో 52వ కీర్తన 4వ వచనం. 52:4. కపటమైన నాలుక గలవాడు అధిక నాశనకరములై మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. కపటమైన నాలుక గలవాడా అంటాడట. కనుక పెదవులను కాచుకో. ఇక్కడ నాశనానికి అది ఏం చెప్పామంటే దారి. కాబట్టి అన్నటువంటి మనసు ఎవరికి ఉంటుందో వాళ్ళ కాల్చిన బాగుంటుందో వాడి జీవనంలో వాడు ఎక్కలేడు. శివుడు మనసు ఎక్కలేడు. దేవుని మందిరం నిలబడటానికి వాడికి అర్థం. కనుక వ్యర్థమైన మాటలు మనసులో ఉండకూడదు. రెండవది, కపటముగా మనం ఎప్పుడు కూడా మోసకరంగా అబద్ధాలతో ప్రమాణం చేయకూడదు. మూడవది, ఆఖరి ఏంటంటే నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి వాడే. చక్కటి మాటలు విడిపోతున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎటువంటి మా చేతుల్ని నిర్దోషమైన పాపాలతో కూడిన చేతులు కాదు. రెండవది, పాపంతో కూడిన హృదయం కాదు. మనకు కావాల్సింది శుద్ధమైన హృదయం. ముందేమంటాడు? నిర్దోషమైన చేతులు, క్లీన్ హ్యాండ్స్ అన్న. నిర్దోషమైన చేతులు అంటే క్లీన్ హ్యాండ్స్. శుద్ధమైన హృదయం అంటే ప్యూర్ హార్ట్ అన్నమాట. ప్యూర్ హార్ట్. ఆ హృదయంలో ఏమీ కూడా కపటనేది ఉండదు. అలాంటి హృదయాన్ని, అలాంటి చేతుల్ని మనం కలిగి ఉండాలని ఇక్కడ హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. కనుక కఠినమైనటువంటివి మనకు కలిగి ఉండకూడదని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక చెప్పాలంటే హృదయమును చదువమ్మ 23 వచనం సామెతలు 4:23 సామెతలు 4:23 ముగించేసుకున్నాం. ఇంతసేపు నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చాలు హృదయం ఏం చేయాలమ్మా? ఈ హృదయము రక్తాన్ని శుద్ధి చేసేది. ఈ హృదయము ఆలోచన కలుగు చేసేది. ఈ హృదయము ప్రేమ పుట్టించేటటువంటిది హృదయం. కనుక నేను ఏం చేయాలంటాడు?
కాపాడుకోవాలి. ఈ హృదయాన్ని మనం కాపాడుకోవాలి. చెడుకి స్థానం ఇవ్వకూడదు. అసూయ ద్వేషాలకి పగకు మనం స్థానం ఇవ్వకూడదు. వ్యర్థమైనటువంటి మాటలకి, కపటమైనటువంటి ప్రమాణాలకి ఈ హృదయాన్ని మనం అమ్ముకోకూడదు. అది ఎప్పుడు కూడా భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకు? నీ హృదయాన్ని ఏమన్నాడే, ఏమి అడగట్లేదు. తెలుస్తున్నామా? నీ హృదయమును నమ్మకము. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం అనుకోండి, నీ హృదయమును ఎందుకు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన, అది కీడు చేస్తుంది, మంచి కూడా చేస్తుంది. కీడుని మానేయాల, మంచి చేయడానికి హృదయాన్ని మనం ఏం చేయాలి? భద్రంగా కావచ్చు. ఈ హృదయము సున్నితమైందండి. వాడు ఏదైనా మాట్లాడాలనుకోండి, మన ఊరికే బాధపడతాం. మన హృదయం ఏమవుతుంది? ఎవరు ఏదైనా మాట్లాడాలనుకోండి, చూసిపోయి మాట్లాడాలనుకోండి, కుక్క మీద, నక్క మీద, కోడి మీద, మన హృదయం ఏం పడదు? అన్నమాట దుఃఖపడి. కారణం ఏంటి? ఇది సున్నితమైనటువంటిది. సున్నితమైనటువంటి దీనికి దెబ్బ తగలకూడదు. దీనికి అసూయ ద్వేషముల మాటలు అందకూడదు. దేవుని మాటలు దీనికి మనం అందించాలి. ఈ దేవుని మాటలు ఎప్పుడైతే మనం అందిస్తూ ఉంటామో అది మనం మంచిగా ఉంచుతుంది, మన రక్తాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది, మనకి మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది, నలుగురిలో మనల్ని మెచ్చుకోవడానికి సహాయపడుతుంది దేవుని. ఇంకా మన సహోదరి సహోదరులారా, యెహోవా పర్వతం మనకు ఎక్కలేదు, మన మూలకాలు మనం ఎక్కలేదు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయనతో కూడా ఉండటానికి నిలువదగిన వాడు ఎవడు? మనం యోగ్యులమా? నేను యోగ్యున్నా? నేను మంచోడా? అది నాకు తెలుసు. మీరు మంచోడా? అది మీకు తెలుసు. కానీ మనం వ్యర్థమైనటువంటి దాన్ని మనసు పెట్టక కపటమైన ప్రమాణాలు, దొంగ ప్రమాణాలు చేసి ఎదుటోడు జీవితాలు పాడు చేయకుండా నిర్దోషమైనటువంటి చేతులతో, శుద్ధ హృదయంతో మనం ఉండగలిగితే ఎంత ఎక్కలేని పర్వతమైనా కూడా మనం ఎక్కడానికి, ఆయనతో కూడా ఉండటానికి దేవుడు మనకు ఆ శక్తి, ఆ బలం ప్రసాదిస్తాయి. ఎవరి శిఖరం ఉంటుంది? ఎవరి శిఖరం? ఎవరెక్కాలని చెప్పి పోటీ పెట్టారు ప్రపంచ నాయకుడు. ఒక ఆయన ఎక్కాడు, టెన్సింగ్ నార్వే ఆయన ఎక్కాడు. పసిగిచ్చాడు. పెద్ద అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఎంతోమంది ఎవరి శిఖరం ఎక్కడానికి చాలా ప్రయత్నం ఎల్లారు, జెండాలు పార్టీ వచ్చారు. కారణం ఏంటంటే దానిలో ఉండేటటువంటి పట్టుదల, ఆ భక్తి, విశ్వాసం, నమ్రత, ఇవన్నింటినీ కూడా మనం ధరించగలిగితే, సంపాదించగలిగితే దేవుడు అసహాయమైనటువంటి దాన్ని ఏం చేస్తాడమ్మా? అట్టి కృప, అలాంటి దీవెన మనకు ఉండాలి. దొంగలు దొంగదాన్ని పెళ్లి చేస్తున్నట్టుగా ఉండకుండా, ఆ బుద్ధి మన బిడ్డలకు అంటకుండా, లేకుండా భయంతో బయటకు మన బిడ్డల్ని దేవుని సేవకాలం తయారు చేయడానికి మీరు సంసిద్ధులు కావాలని, ప్రార్థనాపరులు కావాలని, శుద్ధ హృదయంతో మనందరూ జీవించడానికి ప్రయత్నించేయాలని ప్రభుత్వాల అందరికీ మనవి చేస్తూ ఈ మాటలతో నేను ముగిస్తున్నా. దేవుడు కొద్ది మాటలు దీవించదు కాక ప్రార్థన చేస్తాను. గమనమైనటువంటి మా పనులు తండ్రి, మర్చివాళ్ళు